Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో 5th సెమిస్టర్ సంబంధించిన బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు ఉండే సిలబస్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మీకు 5th సెమిస్టర్ సిలబస్ అనేది చాలా పెద్దగా ఉందండి. అంటే ఇది కొద్దిగా హార్డ్ సిలబస్. నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సిలబస్ మనకు పూర్తిగా తెలిస్తేనే మనకు ప్రాబ్లమ్స్, మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ కానీ టాపిక్స్ కానీ మనకు కొద్దిగా ఐడియా ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు సిలబస్ అనేది అర్థం కాదు. ఓకే, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెడతాను కదా, మ్యాథమెటిక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, తర్వాత మీకు అర్థం కాదు. ఓకే, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ బీఎస్సీ గ్రూప్లో మనకు ఇందులో 3 సబ్ గ్రూప్స్ ఉన్నాయి కదా. ఓకే, బీఎస్సీ గ్రూప్లో ఈ 3 సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ గ్రూప్ ఏంటి, ఎంఎస్టీసీఎస్ ఉంటుంది, మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్ సైన్స్. ఎంపీసీఎస్ గ్రూప్ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. అండ్ ఇక్కడ ఎంఎస్టీడిఎస్ గ్రూప్ ఉంటుంది. అంటే డిఎస్ అంటే ఏంటి, డేటా సైన్స్. ఓకే, మ్యాథ్స్, స్టాట్స్ అండ్ డేటా సైన్స్. ఇప్పుడు ఇక్కడ ఈ 3 గ్రూపుల వారికి ఉన్న కామన్ పేపర్ డిస్కస్ చేద్దాం అండ్ వాటి సిలబస్ డిస్కస్ చేద్దాం. యూనిట్ వైజ్గా నేను టాపిక్స్ కూడా చెప్తాను ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కామన్ పేపర్ చూద్దాం మనం. ఇక్కడ కామన్ పేపర్ వచ్చేసరికి ఏంటంటే 5th సెమిస్టర్ బీఎస్సీ వాళ్ళకు 2 కామన్ పేపర్లు ఉంటాయండి. ఓకే, 2 కామన్ పేపర్లల్లో మీ కాలేజ్ వాళ్ళు ఏదైతే చూజ్ చేసుకుంటారో, ఈ కామన్ పేపర్లో 2 కామన్ పేపర్లు సబ్జెక్టులు ఉంటాయి, కామన్ సబ్జెక్ట్స్. ఆ 2 కామన్ సబ్జెక్ట్స్లో ఏదైతే చూజ్ చేసుకుంటారో అది మీకు చెప్తారండి. ఇప్పుడు ఇక్కడ కామన్ పేపర్లో ఫస్ట్ కామన్ పేపర్ వచ్చేసి సబ్జెక్టు మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్. ఓకే, ఇది 80 మార్క్స్ ఉంటుందండి. ఓకే, ఒకటే పేపర్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇంకో పేపర్ కూడా ఉంది. ఇదేంటిది, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ హార్వెస్టింగ్. రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ హార్వెస్టింగ్, ఈ రెండిట్లో, ఈ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ లేకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ హార్వెస్టింగ్, ఈ రెండిట్లో మీ కాలేజ్ వాళ్ళు ఏదైతే చూజ్ చేసుకుంటారో కామన్ సబ్జెక్ట్గా అది మీకు ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. కొన్ని కాలేజ్ వాళ్ళు ఇది చూజ్ చేసుకుంటారు, కొన్ని కాలేజ్ వాళ్ళు ఇది చూజ్ చేసుకుంటారు. ఓకే, ఏది చూజ్ చేసుకున్నా మనకు 80 మార్క్స్ ఉంటుందండి పేపర్. ఇది మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ ఈజ్ వెరీ హార్డ్ సిలబస్ అండ్ హార్డ్ సబ్జెక్ట్. ఇది ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఎకనామిక్స్లో అండ్ ఫైనాన్స్లో ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ సిలబస్ అండి. 80 మార్క్స్ ఉంటుంది, హార్డ్ సిలబస్. అండ్ ఈ సబ్జెక్ట్లో చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీరైతే నన్ను ఫాలో కండి, నేనుండగా మిమ్మల్ని కష్టపడనియను. ఓకే, నేను ఈ మ్యాథమెటిక్స్ కామన్ పేపర్ అనేది నేను ఈజీగా ఎలా నేర్చుకోవాలని చెప్తాను. పాస్ మార్క్స్ కంపల్సరీ మీరు పాస్ అవుతారు ఇందులో, అందుకే మీరు నన్ను ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఇంగ్లీష్, తెలుగు, సాంస్క్రిట్. ఇక్కడ ఇంకో కామన్ పేపర్ ఇది చెప్పాను కదా, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ హార్వెస్టింగ్ అని. ఇది ఫిజిక్స్ గ్రూప్ వాళ్ళకు ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఒకసారి మీరు తెలుసుకోండి, మీకు కామన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ లాంగ్వేజ్ తెలుసు, ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, సాంస్క్రిట్. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సిలబస్ వచ్చేసి లీనియర్ ఆల్జిబ్రా. ఇప్పుడు 5th సెమిస్టర్ వాళ్ళకు లీనియర్ ఆల్జిబ్రా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఫిజిక్స్ వాళ్ళకు మోడర్న్ ఫిజిక్స్ అనే సిలబస్ ఉంటుంది, మోడర్న్ ఫిజిక్స్. ఇప్పుడు స్టాటిస్టిక్స్ వాళ్ళకు అప్లైడ్ స్టాటిస్టిక్స్ 1 ఉంటుంది. ఇక్కడ అప్లైడ్ స్టాటిస్టిక్స్ 1 అనేది ఎవరికి ఉంటుంది తెలుసా, బీటెక్లో ఉంటుందండి. సిఎస్సి గ్రూప్ తీసుకున్న వాళ్ళకు ఈ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనేది ఉంటుంది వాళ్ళకి సిలబస్. ఆ బీటెక్ సిలబస్ తీసుకొచ్చి వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు మనకు డిగ్రీలో వేశారండి బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సబ్జెక్టులు మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం సిలబస్ అనేది. అండ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్కి నో ఎస్క్యూఎల్ డాటా బేస్, ఇది సిలబస్. ఓకే, అండ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి ఏంటంటే ప్రోగ్రామింగ్ ఇన్ జావా. ఇప్పుడు వాటి సిలబస్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ సిలబస్ చూసేద్దాం మనం ఫస్ట్. ఇక్కడ చూడండి, శాతవాహన యూనివర్సిటీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సిలబస్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇన్ జావా. అంటే ఇక్కడ
ప్రోగ్రామ్స్ ఉంటాయి. జావా మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇందులో. ఫస్ట్ ఇంట్రొడక్షన్లో యూనిట్ 1 జావా ఎసెన్షియల్స్, జేవిఎం, జావా ఫ్యూచర్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. అండ్ యూనిట్ 2లో మెథడ్స్, డిక్లరేషన్ అండ్ ఇన్నోవేషన్, మెథడ్ ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, క్లీనప్ అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్, క్లాస్ వేరియబుల్స్ అండ్ మెథడ్ స్టాటిక్, కీవర్డ్. ఓకే, ఇవన్నీ చాలా హార్డ్ అండి. ఓకే, 5th సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ అనేది వెరీ వెరీ హార్డ్. ఇది పాస్ అవ్వడం చాలా కష్టం. ఓకే, ఇక్కడ యూనిట్ 3లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది. యూనిట్ 4లో యాప్లెట్స్, ఈవెంట్ హ్యాండిలింగ్, ఏడబ్ల్యూటీ అండ్ ఇక్కడ స్వింగ్స్ ఉంటాయి. ఈ సబ్ టాపిక్స్ ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ NoSQL డేటా సైన్స్ సిలబస్ ఏంటి? NoSQL డేటాబేసెస్. ఇక్కడ యూనిట్ 1లో వై NoSQL, అగ్రిగేట్ డేటా మోడల్స్, మోర్ డీటెయిల్స్ ఆన్ డేటా మోడల్స్. యూనిట్ 2. ఓకే, ఇవి చూసుకోండి. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి, నేను పీడిఎఫ్ ఇస్తాను మీకు కావాలంటేనే. ఓకే, కావాలనుకునే వారు కింద కామెంట్ చేస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇది మోడర్న్ ఫిజిక్స్ అండి. ఫిజిక్స్ గ్రూప్ వాళ్ళకు మోడర్న్ ఫిజిక్స్ యూనిట్ 1 వచ్చేసి ఇక్కడ చూడండి, స్పెక్ట్రోస్కోపీ, అటామిక్ స్పెక్ట్రా ఉంటుంది ఇందులో సబ్ టాపిక్స్, అండ్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. అండ్ యూనిట్ 2 క్వాంటమ్ మెకానిక్స్. యూనిట్ 3 న్యూక్లియర్ ఫిజిక్స్. యూనిట్ 4 సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అండ్ క్రిస్టలోగ్రఫీ. డన్. ఇప్పుడు ఇక్కడ సెమ్ 5 5th సెమిస్టర్ మ్యాథ్స్, లీనియర్ ఆల్జీబ్రా. యూనిట్ 1 వచ్చేసి వెక్టార్ స్పేస్. ఈ మ్యాథ్స్ ఆల్జిబ్రా, ఇది లీనియర్ ఆల్జిబ్రా ఉంది కదా, నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెడతాను, డోంట్ వరీ. ఇక్కడ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈజీగా పాస్ అయ్యేటట్టు నేను చూస్తానండి, అందుకే మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఏ వీడియో వచ్చినా చూడండి. నేను ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మాత్రమే పెడతాను, సోది అస్సలు పెట్టను. ఇన్ఫర్మేషన్ నా వీడియోలో ఏ వీడియో అయినా చూడండి, మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఇది సిలబస్. యూనిట్ 2లో ర్యాంక్, చేంజ్ ఆఫ్ బేసిస్ ఉంటుంది, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. అండ్ యూనిట్ 3లో ఇక్కడ డయాగోనలైజేషన్. యూనిట్ 3లో ఈ డయాగోనలైజేషన్ అనేది టాపిక్ ఉంది కదా, ఈ టాపిక్ మీద మీకు ఎల్ఏకి క్వశ్చన్ కంపల్సరీ దిగుతుంది ఒకటి, నేను చెప్తాను ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు. అండ్ యూనిట్ 4 ఆర్థోగోనాలిటీ అండ్ లీస్ట్ స్క్వేర్స్ అండి. ఓకే, ఇన్నర్ ప్రోడక్ట్, లెంత్ అండ్ ఆర్థోగోనాలిటీ ఇది చెప్తాను నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు. ఇక్కడ ఇప్పుడు ఇది స్టాటిస్టిక్స్ సిలబస్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ 1. ఈ 5th సెమిస్టర్ స్టాటిస్టిక్స్ ఉంది కదా, ఇది ఏమీ అర్థం కాదండి. ఓకే, ఏమీ అర్థం కాదు, ఎందుకంటే ఇది మొత్తం థియరీ పార్టే కదా. నేను ఏదో ఒకటి ఎగ్జామ్లో రాస్తానంటే కలవదు అసలు. అదేంటంటే కొద్దిగా గజిబిజి ఉంటుంది మనకు. థియరీ పార్ట్ అంటే ఎలా అంటే ఇక్కడ చూడండి, శాంపుల్ సర్వేస్ మొత్తం సోషల్కి సంబంధించి ఉంటుంది కొద్దిగా. అండ్ ఇక్కడ శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి. ఇది ఒకసారి మీరు చూడండి, మీకు కావాలంటే నేను పెడతాను పీడిఎఫ్లో టెలిగ్రామ్ ఛానల్లో. ఇక్కడ టైం సిరీస్ ఉంటుందండి, అండ్ ఇక్కడ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది 5th సెమ్లో. ఓకే, ఇక్కడ ఇది ఓకే, ఇవన్నీ సిలబస్ అండి. నేను లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ 5th సెమిస్టర్వి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ తెలుగు కూడా నేను సిలబస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. అది కొద్దిగా సిలబస్ నాకు దొరకలేదు 5th సెమిస్టర్ది, నాకు దొరికినాక నేను వీడియోనే చేస్తాను, నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఈ సిలబస్ 5th సెమిస్టర్ సిలబస్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఇది ఎంత హార్డ్ ఉంటుందనేది నేను నెక్స్ట్ వీడియోస్లో, ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఓకే, మీరు ఫాలో అవ్వండి, నేను ఏ వీడియో పెట్టినా మీరు చూడండి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా నా వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.